నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ శరత్. బీసీ ఈబీసీ కాపు యాక్షన్ ప్లాన్ కింద బ్యాంకులకు కేటాయించిన లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేసి ఆయా వర్గాల ప్రజల అభ్యున్నతికి తమ వంతు ఆర్థిక తోడ్పాటు అందించాలని కలెక్టర్ తమీం అన్సారియా బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బీసీ కార్పొరేషన్ అధికారులు వివిధ బ్యాంకుల అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ, రెడ్డి, క్షత్రియ, కమ్మ, ఈబీసీ, ఆదివైశ్య, బ్రాహ్మణ, కాపు వర్గాలకు స్వయం ఉపాధి పథకాల కింద మంజూరు చేసిన వివిధ యూనిట్స్ గ్రౌండింగ్ పురోగతిపై సమీక్షించి పలు సూచనలు చేశారు. జిల్లాలో బీసీ, రెడ్డి, క్షత్రియ, కమ్మ, ఈబీసీ, ఆదివైశ్య, బ్రాహ్మణ, కాపు వర్గాలకు స్వయం ఉపాధి పథకాల కింద 1864 యూనిట్ల మంజూరుకు సంబంధించిన దరఖాస్తులను జిల్లాలోని వివిధ బ్యాంకులకు పంపడం జరిగిందని కలెక్టర్ అన్నారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు ఈ నెల 9వ తేదీలోపు సుమారు 1000 యూనిట్స్ గ్రౌండింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బ్యాంకర్లను ఆదేశించారు. సమావేశంలో బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు, ఎల్డీఎం రమేష్, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు. Submitted. Before that, you create the loan account and then SB account, and then resubmit the application to the NPDO and Municipal Commissioner. The NPDO and Municipal Commissioner send to me, myself forward to Collector Madam. Then the sanction will be completed. That is the task we are requesting, madam. Andar kuda 840 శాస్త్రం ఒప్పుకున్నారు మేడం. LDM గారు చెప్పారు 840. For example, 3 years you have to run the loan to get the subsidy credited into your account. But here since they are so dani kuda adike they have in place the provision also. పోలీసుల పట్ల ప్రజలు నమ్మకం కలిగించే విధంగా మరింత సమర్థవంతంగా పనిచేయాలని, ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీ దామోదర్ అన్నారు. వెలిగండ్ల పోలీసు స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసి నేరాల నియంత్రణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎస్పీ పరిశీలించారు. పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్లోని పలు దస్త్రాలను తనిఖీ చేయడంతో పాటు ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి, ఎంతమంది చెడు నడత కలిగిన వారు ఉన్నారు, సిబ్బంది తదితర వివరాలను అధికారులను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పిస్తూ వాటి ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. పోలీసులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతూ ముందస్తు సమాచారాన్ని సేకరించాలని అన్నారు. ప్రజలకు చట్టాల మీద శక్తి యాప్, క్రికెట్ బెట్టింగ్, సైబర్ నేరాల బారిన పడకుండా అవగాహన కల్పించాలని అన్నారు. కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలోని విద్యార్థినులతో ఇంట్లో, పాఠశాలల్లో, వీధుల్లో పొరుగువారితో ఎదురయ్యే వేధింపులు, అసభ్య ప్రవర్తన గురించి నిర్భయంగా తల్లిదండ్రులకు తెలియచెప్పి వారి నుండి రక్షణ పొందాలని ఎస్పీ తెలిపారు. మన శరీరాన్ని తాకే విధానాన్ని బట్టి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే ఏమిటి, నేర ప్రవృత్తి కలిగి మనతో మెలుగుతున్నారా లేదా మంచి ఆలోచనతో మనతో ఉంటున్నారా, ఏ విధంగా స్పర్శను బట్టి అంచనా వేయవచ్చు అనే దానిపై తెలియజేశారు. మాటల ప్రలోభాలకు గురి కాకుండా చదువుపై దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. క్రీడలలో కూడా రాణించాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. స్పోర్ట్స్ విద్యార్థినులకు స్పోర్ట్స్ డ్రెస్ ఎస్పీ అందజేశారు. ఎస్పీ వెంట కనిగిరెడ్డి ఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, పామూరు సిఐ భీమానాయక్, సిఎస్పురం ఎస్ఐ సుమన్, వెలిగండ్ల ఏఎస్ఐ జిలాని భాష, ప్రిన్సిపాల్ సుశీల, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. మా అమ్మాయిలా కలిసినట్టు మీకు ఓకే వచ్చాను కలుగుతాం పిల్లలతో బాగున్నదంతా చేస్తున్నారనేది మీకు తెలియాలి. ఓకే, అది తెలుసుకుంటే మీకు మంచిగా లైఫ్లో మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓకే, ఏదైనా సరే ఎక్కడ కూడా ఎవరైనా ఏదైనా మాయమాట చెప్తే వినద్దమ్మా. చదువుకోవడమే మన ఉద్యోగం, మన పని అంతా చదువుకోవడమే. మంచి చదువుకుంటాక ఇక్కడ చూడండి, అందరూ చదువుకొని అందరూ మంచిగా హ్యాపీగా ఉంటారు. మీరు కూడా ఇంటి దగ్గర మీ తల్లిదండ్రులు, మీ అమ్మ నాన్నని కూడా హ్యాపీగా చదువుకోమని కష్టపడి ఇక్కడ పంపించారు లేదా? మీరు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చదువుకోండి మంచిగా. ఓకేనా? అందరూ ధైర్యంగా ఉండాలి. సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ కూడా ఒకసారి చిన్నపిల్లలకి
మీకు ఎవరన్నా 2000 అడగాలి, అది వాళ్ళని తిరిగి వాళ్ళని తాగినా లేదంటే బుధం తెలియజేసిన కొంతమంది ఎదురు ఉంటారు కదా, వాళ్ళు ఎలా మనం తప్పించుకోవాలనేది అది చెప్తారు. ఓకే, ఇంకా ఓకే, మంచి క్రికెట్, వాలీబాల్ చాలా ఉంటాయి మీకు, ఇది ఒక్కటే కాదు, కబడ్డీ. మేడం సార్ మీరు ఓకేనా ఉంటారా? ఓకేనా? ఓకే సార్ మీరు కూడా. ఒంగోలు నగరపాలక సంస్థలో ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్నులు, ఇతర బకాయిలు గత సంవత్సరం కంటే 13 కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేయడం జరిగిందని కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు తెలిపారు. కార్యాలయంలో కమిషనర్ మీడియాతో మాట్లాడారు. గత ఏడాది 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయన్నారు. గతంలో కంటే ఈ సంవత్సరం 13 కోట్ల రూపాయల అదనంగా వసూలు చేసినందున 16వ ఆర్థిక సంఘం నిధులు ఎలాంటి డోకా లేకుండా నగరపాలక సంస్థకు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని కమిషనర్ అన్నారు. 2025-26 సంవత్సరం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది మరింత ప్రణాళికతో ముందుకు వెళుతూ ఇంటి పన్నుల వసూలుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. కొన్ని ఇళ్లకు ఆస్తి, నీటి కుళాయి పన్నులు కూడా వేయలేదని, వాటిని తనిఖీ చేసి అసెస్మెంట్లు వేయించి తద్వారా నగరపాలక సంస్థకు ఆదాయం వచ్చే విధంగా రెవెన్యూ సిబ్బంది ద్వారా కృషి చేస్తామని అన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ పన్నుల వసూలులో గత సంవత్సరం 15th ఫైనాన్స్ సంబంధించినటువంటి నిధులు తెప్పించే విధంగా లాస్ట్ ఇయర్ వర్క్ చేశారు. ఈ సంవత్సరం మరింత ఎక్కువగా మనం వర్క్ చేశారు మన అడ్మిన్ సెక్రటరీస్, మా ఆర్ఐలందరూ కూడా. అందువల్ల ఈ సంవత్సరము ఈ వాటర్ ఛార్జెస్, తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్, సో దాదాపు ప్రాపర్టీ ట్యాక్స్ ఒక్కటే 10 కోట్లు అదనంగా వసూలు చేశారు. వాటర్ ఛార్జెస్ మరొక 3 కోట్లు కలుపుకుంటే 13 కోట్లు గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఎక్కువ వసూలు చేశారు. అందువల్ల 16th ఫైనాన్స్ నిధులు ఇచ్చిన టార్గెట్ కంటే చాలా ఎక్కువ వసూలు అయ్యాయి. అందువల్ల మనకు 16th ఫైనాన్స్ నిధులు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి డోకా లేకుండా వస్తాయి. అంతేకాకుండా ఇంకా కూడా మనము లాస్ట్ ఇయర్తో పోల్చినప్పుడు వచ్చినటువంటి పర్సంటేజ్ ట్యాక్స్ కలెక్షన్ పర్సంటేజ్ పెరిగింది, 13 కోట్లు అదనంగా వచ్చింది. దాంతోపాటు ఇంకా ఈ రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఇంకా మరింత పటిష్టమైన ప్రణాళిక మేము తయారు చేసుకుంటున్నాము. సో అవన్నీ కూడా ఏవైతే ట్యాక్స్ వేయకుండా ఉన్నాయో వాటిని అన్ని గుర్తించి ట్యాక్స్ వేయడము, అట్లాగే కుళాయి పన్నులు అనాథరైజ్ ఉంటే వాటిని గుర్తించి వాటిని కూడా మరి పన్ను పరిధిలోకి తీసుకురావడం, ఇటువంటి చేసి మరొక 3 నుంచి 4 కోట్ల అదనంగా కొత్త ఇన్కమ్ని జనరేట్ చేసేదానికి కూడా మేము ప్రణాళికలు వేసుకుంటున్నామని మరి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రిజిస్ట్రేషన్ శాఖలో అనేక మార్పులు చేస్తోంది. పాతకాలం నాటి విధానాలకు చెల్లుచీటీ ఇస్తోంది. ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం క్రయ విక్రయదారులు కార్యాలయ వద్ద పడిగాపులు పడకుండా వెసులుబాటుగా ఉన్న సమయంలో వెళ్ళి గంట వ్యవధిలో పనిచేసుకుని తిరిగి వచ్చే విధంగా స్లాట్ సిస్టమ్ను అమల్లోకి తీసుకొస్తుంది. తొలుత ఏప్రిల్ 1 నుండి అని చెప్పినప్పటికీ సాంకేతిక కారణాల వలన ఈ నెల 4వ తేదీ నుండి ఈ విధానం అమల్లోకి వస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సబ్ రిజిస్ట్రార్లకు పాతకాలంలోనే ఉన్న స్టేజీలను తొలగించింది. అధికారులు, ప్రజలు ఎలాంటి తారతమ్యం లేకుండా మార్పులు చేసింది. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లేవారు కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేసి వారికి మంచినీరు, టీ, కాఫీలు ఇవ్వాలనే ఆదేశాలు జారీ చేశారు. అదే క్రమంలో స్లాట్ బుకింగ్ విధానం వల్ల సమయం వృధా కాకుండా ఉంటుంది. శుక్రవారం నుండి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. ప్రయోగాత్మకంగా జిల్లా కేంద్రమైన స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో శుక్రవారం నుండి స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి తెస్తున్నారు. ఈ విధానంలో అవసరమైన వారు తమ దస్తావేజులను ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత స్లాట్ను బుక్ చేసుకోవాలి. ఆ సమయంలో కార్యాలయానికి వెళ్ళాలి. అక్కడ వారి దస్తావేజులను సబ్ రిజిస్ట్రార్ పరిశీలించి రిజిస్ట్రేషన్ చేస్తారు. అందుకు సంబంధించి వేలిముద్రలను సంతకాల కార్యాలయ సిబ్బంది సేకరిస్తారు. దీంతో సమయం వృధా కాకుండా కేవలం గంటలోనే ప్రక్రియ పూర్తవుతుంది. ఒంగోలు కార్యాలయంలో 78 స్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. అక్కడ 2 సబ్ రిజిస్ట్రార్లు ఉంటారు. ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు స్లాట్ అందుబాటులో ఉంటారు. 1 గంటలో 6 దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేసే విధంగా
చర్యలు తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునేవారు ఆన్లైన్లో తమ దస్తావేజును అప్లోడ్ చేయాలి. దీంతో అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ నమోదు చేసి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. కేటాయించిన స్లాట్ టైంలో సంబంధిత క్రయ విక్రయదారులు కార్యాలయంలో అందుబాటులో ఉండాలి. అలా చేస్తే 1 గంట వ్యవధిలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రజలకు వేగవంతమైన మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్లో స్లాట్ విధానాన్ని తీసుకొచ్చిందని జిల్లా రిజిస్ట్రార్ ఆళ్ల బాలాంజనేయులు తెలిపారు. ఇప్పటికే కంకిపాడులో పైలట్ ప్రాజెక్టుగా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని 4వ తేదీ నుండి జిల్లా కేంద్రంలో రిజిస్టర్ కార్యాలయంలో స్లాట్ విధానంలో రిజిస్ట్రేషన్ ఉన్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వచ్చే వాళ్ళు గంటలు వేచి ఉండాల్సిన అవసరం లేదు. సమయం వృధా కాకుండా ముందుగా నిర్ణయించిన సమయానికే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని అన్నారు. 10 నిమిషాలకు ఒక రిజిస్ట్రేషన్ చొప్పున రోజుల్లో 72 రిజిస్ట్రేషన్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తుందని జిల్లా రిజిస్ట్రార్ తెలిపారు. స్లాట్ బుకింగ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇనిషియేట్ చేసిందండి. ప్రస్తుతానికి ఎన్టీఆర్ డిస్టిక్ కంకిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గత నెల రోజుల నుంచి కూడా మనకి ట్రయల్ రన్ చేస్తున్నారు. అక్కడ కంకిపాడు ఎస్ఆర్ఓ కార్యాలయంలో రాష్ట్రం నలుమూల నుంచి సబ్ రిజిస్ట్రార్ని అక్కడ తీసుకొచ్చి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. రేపు 4వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 26 జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మనకి స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. స్లాట్ బుకింగ్ అంటే ఇది ప్రజలకి ఇంకొంచెం వేగవంతమైనటువంటి మెరుగైన సేవలు అందించేదానికోసం ఈ స్లాట్ బుకింగ్ దాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. స్లాట్ బుకింగ్ వల్ల ఏంటంటే ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన వ్యక్తులు ఎప్పుడైతే వాళ్ళకి అనుకూలమైన టైము డేటు చూసుకొని బుక్ చేసుకుంటే దాని ప్రకారం ఆ టయానికి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. గంటల కొద్దీ రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదండి. ప్లస్ ప్రజలకి ఇది చాలా మంచి ఇనిషియేటివ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చి వెయిట్ చేసి పాపం వాళ్ళ వర్క్ కాక ఉదయం నుంచి ఈవినింగ్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే వాళ్ళ స్లాట్లో వచ్చేసేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అలాగే మనకి రేపు ఒంగోలు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ స్టార్ట్ అవుతుంది. స్లాట్ బుకింగ్ బుక్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ తెలియజేయడం అయింది. మనకి రిజిస్ట్రేషన్కి ఏమేమి అవసరం అవుతాయో ఆధార్ కార్డు, పాన్ కార్డు, అమ్మే వ్యక్తి కొనే వ్యక్తి 2 సాక్షులు, వాళ్ళందరూ కూడా ప్రతి 10 నిమిషాలకి ఒక రిజిస్ట్రేషన్ అవుతుంది. మనకి ఆర్ఓలో ఏంటంటే ప్రతి 10 నిమిషాలకి 2 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా సాఫ్ట్వేర్ని తయారు చేయడం జరిగింది. ఎందుకంటే కింద ఆర్ఓలో 2 సబ్ రిజిస్ట్రార్లు ఉంటారు. ఒకే టైంలో 2 సబ్ రిజిస్ట్రార్లు ఉంటారు కాబట్టి ఇద్దరికి మనం ప్రతి 10 నిమిషాలకి ఒక డాక్యుమెంట్ చొప్పున 2 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతాయి. రోజుకి దాదాపు 72-70 పైచలకు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యేదానికి అవకాశం ఉంది. మెయిన్ మనకేంటంటే వెస్ట్రన్ ప్రకాశంలో రిజిస్ట్రేషన్లు బాగా తగ్గిపోయినాయి. వెస్ట్రన్ ప్రకాశం అంటే ఇటు పొదిలి పైన నుంచి కూడా మనకి డ్రాట్ ఏరియా ఉండబట్టి కొంచెం రిజిస్ట్రేషన్ తగ్గిపోయినాయి. ప్లస్ రియల్ ఎస్టేట్ కూడా కొంచెం స్లో అయింది. అందుకని రిజిస్ట్రేషన్లు పడిపోయినాయి. ఈ సంవత్సరం మళ్ళా ఇంకా ఇవ్వలేదు టార్గెట్, ఇంకొక 2-3 డేస్లో ఇస్తారు. ఇచ్చిన దాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వ శాఖలలో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఒకే పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ హామీ అమలు కాకుండా ఉన్నాయని ఆల్ ఇండియా పోస్టల్ ఆర్ఎంఎస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ జాతీయ నాయకులు మోహన్ రావు అన్నారు. ఒంగోలు పెద్ద పోస్టాఫీసు వద్ద పోస్టల్ రిటైర్డ్ ఉద్యోగులు ధర్నా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర సర్వీసులో పనిచేసిన ఉద్యోగులకు పెన్షన్ విధానాన్ని ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేకమైన బిల్లును తీసుకొచ్చి వృద్ధాప్యంలో మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మోహన్ రావు అన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ ప్రక్రియను పార్లమెంటులో చట్టం చేసి రావడం ద్వారా విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ నష్టపోయే అవకాశం ఉందని, ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకొని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కె వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి పేరయ్య, ఉద్యోగులు పాల్గొన్నారు. ఏపీఆర్ యొక్క అఖిల భారత సంఘానికి వైస్ ప్రెసిడెంట్ని. నా పేరు డి మోహన్ రావు.
ఈరోజు మేము చేసేటువంటి కార్యక్రమం ఏదైతే పార్లమెంట్లో మార్చి 25వ తారీఖున పెన్షనర్స్కి వ్యతిరేకమైనటువంటి బిల్లు పాస్ అయిందో ఆ బిల్లును రద్దు చేయాలని, వృద్ధాప్యమైనటువంటి పెన్షన్లకు అన్యాయం చేయకుండా చూడాలని చెప్పి, అదేవిధంగా 2004లో ఏదైతే చేశారో అప్పుడు మేము దానికి కూడా వ్యతిరేకంగా మేము చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ బిల్లు రద్దయ్యే వరకు మా యొక్క ఉద్యమం కొనసాగుతుంది. 25/3/2025న భారత పార్లమెంట్లో ఈ పెన్షన్ యొక్క హక్కుల్ని కాలరాస్తూ ఒక బిల్లును తీసుకురావడం అనేది జరిగింది. పాత పెన్షనర్లకి ఆల్రెడీ 8th CPCలో ఉండే అమలులో ఉండే ఇప్పుడు కొత్తగా వచ్చే పెన్షనర్స్కి ఆల్రెడీ పెన్షన్ తీసుకున్న వాళ్ళకి మధ్య విభేదాన్ని సృష్టిస్తూ వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ను పెంచుతూ ఒక బిల్లుని పాస్ చేశారు. ఇంతకుముందు కూడా గతంలో 2004 నుంచి కూడా మన డిఫెన్స్ వాళ్ళు 1 ర్యాంక్ 1 పెన్షన్, ఒక ర్యాంకులో ఉన్న వాళ్ళకి ఒకే విధమైన పెన్షన్ ఉండాలని అనేక విధాలుగా సంవత్సరాల తరబడి ఆందోళన చేసిన మేము వృద్ధాప్యంలో గౌరవమైన జీవితాన్ని గడుపుతున్న వాళ్ళని మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. దాదాపు దేశం మొత్తం మీద 64 లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కలిసి కూడా దాదాపు 1 కోటి పైన ఉంటాం. మేమందరం కూడా ఏకతాటి మీద ఒక వాయిస్ మీద ఈ యొక్క రిఫార్మ్స్ తిప్పికొట్టి మా వృద్ధాప్యంలో మా గౌరవాన్ని మేము కాపాడుకోవడం అవసరమైతే ఎంత త్యాగానికి మేము సిద్ధంగామని మరి కోరుతూ ఈ విషయంలో ప్రజల సహకారం మేము ఎంత అభ్యర్థిస్తున్నామని చెప్పి. ఒంగోలు నగరపాలక సంస్థ ఎగ్జామ్ ఆఫ్ అకౌంట్స్ అధికారిగా బి చిన్నపరెడ్డి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. నగరపాలక సంస్థ అకౌంట్స్ ఆడిట్ విభాగంలో ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం పలువురు ఉద్యోగులు ఆడిట్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావును ఆయన మర్యాదపూర్వకంగా కలిసి కార్యాలయానికి సంబంధించిన విషయాలపై చర్చించారు. రీజనల్ డిపో డైరెక్టర్ జోన్ 2 ఆడిట్ విభాగంలో ఏలూరులో పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి రావడం జరిగిందని చిన్నపరెడ్డి తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలోని సకాలంలో బిల్లులు పరిశీలించి అభివృద్ధి పనులకు ఆటంకం లేకుండా ఎప్పటికప్పుడు బిల్లులు జమ అయ్యేటట్లు చూడటం జరుగుతుందని అన్నారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించడం అయింది. మా ప్రథమ ప్రయారిటీ సకాలంలో బిల్లులు పరిశీలించబడి కరెక్ట్ పద్ధతిలో ఉండి పాస్ అయ్యి ఈ కార్పొరేషన్ అభివృద్ధి పనులకి ఆటంకం కలగకుండా వితిన్ టైం నిర్ణీత సమయంలో ఈ బిల్లులన్నీ పాస్ అయ్యి అకౌంట్స్ పర్ఫెక్ట్గా నిర్వహించేదానికి అవసరమైన చర్యలు చేపడతానని తెలియజేసుకున్నాను. యువత క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలని, దేశం గర్వించదగ్గ క్రీడాకారులు కావాలని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని భీమ్ సేవా సమితి, భీమ్ ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగమూరు డొంకలోని మర్రి చెట్టు వద్ద ఎంఆర్సీసీ మైదానంలో ప్రకాశం జిల్లా స్థాయి అంబేద్కర్ ట్రోఫీ నిర్వహించారు. డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించి బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. మొత్తం 40 టీములు టోర్నమెంట్లో పాల్గొన్నాయి. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న టోర్నమెంట్ విజయవంతం కావాలని డీఎస్పీ కోరారు. ఐపీఎల్ నడుస్తున్న సందర్భంగా బెట్టింగులకు పాల్పడవద్దని, క్రిమినల్ చర్యలు చేపడతామని పేర్కొన్నారు. యువత క్రీడల్లో రాణించాలని కోరారు. భీమ్ సేవా సమితి జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు దాసరి కోటేశ్వరరావు, భీమ్ ప్రగతి ఫౌండేషన్ అధ్యక్షుడు మిడసల ఆదినారాయణ, కమిటీ మెంబర్లు దాసరి కోటి, ఎం ఆదినారాయణ, పి శ్రీరాములు, ఎస్ కృపారావు, ఆర్ ఒల్లూరయ్య, జి కోటేశ్వరరావు, వీసీకే పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
గుడ్ బౌలింగ్ పులి, గుడ్ బ్యాటింగ్, ఎక్సలెంట్ రన్నింగ్ ఎంగముక్కపాలెం. మనకు జిల్లా స్థాయిలో మనకు ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్లో భీమ్ సేవా సమితి, భీమ్ ప్రగతి ఫౌండేషన్ వీళ్ళ ఆధ్వర్యంలో టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంటు జరుగుతుంది. ఈ టోర్నమెంటు అంటే అన్ని మతాలకు అతీతంగా, అన్ని కులాలకు అతీతంగా అందరూ కూడాను పాల్గొంటున్నారు. అయితే మనకు మీకు అందరికీ తెలుసు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ దేశం మొత్తాన్ని ఏకతాటి మీద ఉంచగలిగేటటువంటి ఒకే ఒక గేము క్రికెట్ గేమ్. అలాంటి దాన్ని మనకు టెన్నిస్ బాల్ దాంతో టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ సమితి వాళ్ళందరికీ కూడాను నా వైపు నుంచి అభినందనలు. అట్లాగనే ఈ గేమ్స్లో క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటున్నటువంటి పార్టిసిపెంట్స్ అందరికీ కూడాను అభినందనలు తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడాను బాగా ఆడాలని చెప్పేసి అందరూ మన ఒంగోలు నుంచి లేదు అని అంటే మన జిల్లా నుంచి ఎవరైనా ఇండియా టీంలో స్థానం సంపాదించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. అది ఒకటి. ఇంకొకటి మనకు ఇప్పుడు ఐపీఎల్ టోర్నమెంట్ నడుస్తూ ఉంది. ఇది మనకు సుమారు ఒక నెల రోజుల పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్రీడా స్ఫూర్తితో ఎక్కువ మందిని ఈ టోర్నమెంట్లో ఇన్వాల్వ్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఆలోచన విధానాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే మా ఒక ఉద్దేశంతో ఈ పిల్లలందరికీ ఎక్కువ మంది స్టూడెంట్స్కి అంబేద్కర్ ఆలోచన విధానం ఈ మధ్య కాలంలో అసలు అందరికీ ఎవరికి తెలియట్లేదు. వాళ్ళని అంబేద్కర్ యొక్క విధానాలను తెలియజేసే విధంగా, క్రీడా స్ఫూర్తి నింపే విధంగా ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. తద్వారా ఈ టోర్నమెంట్లో 40 టీములు దాదాపు జిల్లా నలుమూలల నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు జరుగుతున్నటువంటి అంబేద్కర్ ట్రోఫీ అనే టోర్నమెంట్ ఎందుకు నిర్వహించడం జరుగుతుందంటే, ఇప్పుడు దాకా ఎన్నో కమ్యూనిటీ పరమైనటువంటి ప్రోగ్రాలు జరిగి ఉంటాయి. కానీ అందరినీ ఏకతాటి మీదకి తేగలిగినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం అనేది ఏదైతే ఉందో భారత రాజ్యాంగం ద్వారా మనకు వచ్చింది, దాన్ని అందరినీ ఏకతాటి మీదకి తీసుకురాగలిగేది ఒక స్పోర్ట్స్ మాత్రమే. దీంట్లో కులాలు, మతాలు, భేదాలు ఉండవు. అందరూ కలిసి సోదర భావంతో కలిసి ఒక తాటి మీదకి రాగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని మా కమిటీ సభ్యులందరూ కూడా ఒక నెల నుంచి కృషి చేసి ఈ ప్రయత్నం చేశారు. ఈ ఇనాగ్రేషన్ ఒంగోలు రోడ్ సెట్ సంస్థలో ఈ నెల 11వ తేదీ నుండి 30 రోజుల పాటు ఉమెన్స్ టైలరింగ్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ పి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శిక్షణకు ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెంది ఉండి ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉంటారన్నారు. శిక్షణ కాలంలో భోజనం, వసతి ఉచితంగా కల్పిస్తామన్నారు. మరిన్ని వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. నా పేరు శ్రీనివాసరెడ్డి. మన ఒంగోలు రూట్ సెట్ డైరెక్ట్గా పనిచేస్తుంటాను. మన ఒంగోలు రూట్ సెట్లో మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువతకి 64 కోర్సులో ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి. దాంట్లో భాగంగానే మన ఈ నెల 11వ తేదీ ఏప్రిల్ నుంచి మే 10వ తేదీ వరకు ఉమెన్స్ టైలర్ ప్రోగ్రాంలో ఫ్రీగా ఉచితంగా ట్రైనింగు, ఉచిత భోజనం, ఉచిత వసతి సౌకర్యంతో ట్రైనింగ్ అందిస్తున్నాము. సో ఈ కోర్సులో మీరు మీ పేరు నమోదు చేసుకోదలుచుకున్న వారు ఈ కింది నెంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోగలరు. ఫోన్ నెంబర్ వచ్చేసి 8309995577. 11వ తేదీలోపే ఈ కోర్సులో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి, తర్వాత అవకాశం ఉండదు. సో దయచేసి మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా. కాలం చెల్లిన ఫోన్లతో తాము విధులు నిర్వహించలేమని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ అన్నారు. ప్రకాశం జిల్లాలోని అన్ని క్లస్టర్ల నుండి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ క్లస్టర్స్ నాయకులు, అంగన్వాడీలు పెద్ద ఎత్తున జిల్లా స్త్రీ శిశు సంక్షేమ కార్యాలయానికి వచ్చి తమకు ఇచ్చిన ఫోన్లను జిల్లా కేంద్ర కార్యాలయానికి అందజేశారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఉదయం 9 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ఫేస్ యాప్ ద్వారా విద్యార్థుల రిజిస్ట్రేషన్ చేయించాలని జీవో ఇచ్చారని అంగన్వాడీలు అన్నారు. 9 తర్వాత పిల్లలు ఎంతమంది వచ్చినా వారి రిజిస్ట్రేషన్ నమోదు కావటం లేదని, దీనికి అంగన్వాడీలను బాధ్యతలను చేస్తూ షోకాజ్ నోటీసులు ఇస్తున్నారని తెలిపారు. 3 సంవత్సరాల నాడు ఇచ్చిన ఫోన్లు హ్యాంగ్ అవుతున్నాయని, పైగా 11 రకాల రిజిస్టర్స్ దీంట్లో అప్లోడ్ చేయటం వల్ల ఫోన్లు ఎందుకు పనికిరాకుండా పోతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి 5G నెట్వర్క్ ట్యాబులు ఇస్తేనే పని సులభతరం అవుతుందన్నారు.
ఫోన్లు హ్యాంగ్ అవటం వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతున్నామని, ఫ్రీ స్కూల్ నడపడం కష్టంగా ఉందని అన్నారు. అధికారుల పనిష్మెంట్లు ఎక్కువయ్యాయన్నారు. కార్యక్రమంలో క్లస్టర్ లీడర్లు ధనలక్ష్మి, రమాదేవి, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీల యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయని ఎన్నో ఆశలతోటి ప్రభుత్వాన్ని గెలిపించాం. వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కారం కాకపోగా ఇంకా పనిభారం విపరీతంగా పెరిగింది. నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకి 2G వర్షన్ అని చెప్పేసి కొత్త వర్షన్ వచ్చింది ఫోన్లో. అసలుకే పాత ఫోన్లు ఇచ్చి 3 సంవత్సరాలైంది, అవి పనిచేయడం లేదు. పనిచేయని కారణంగా మా సొంత ఫోన్లలో మేము వర్క్ చేస్తూ ఉన్నాం, కానీ మా సొంత ఫోన్లు కూడా చెడిపోయినాయి. ఆఫీస్ ఫోన్లో పనిచేయట్లేదు, సొంత ఫోన్లు కూడా పనిచేయట్లేదు. నిన్న వచ్చినటువంటి వర్షన్ 9:00కల్లా మేము అంగన్వాడీ సెంటర్లో ఆయా టీచర్ ఫేస్ యాప్ వేయాలి. సాయంత్రం 4:00కి ఫేస్ యాప్ వేసి వెనకెళ్ళాలి. ఫేస్ యాప్ వేస్తేనే అది హాజరుకి కానీ మిగతా యాక్టివిటీస్ అన్నిటికీ ఓపెన్ అయ్యిద్ది. ఆ ఫోన్ పనిచేయని ఫోన్లతోటి ఎట్లా ఓపెన్ చేయాలి? మేము ఓపెన్ చేయకపోతే జీతం కట్టింగ్ అంటున్నారు, CL పడిపోతుంది అంటున్నారు, షోకాజ్ నోటీస్ ఇస్తూ ఉంటున్నారు. ఇది అంగన్వాడీని హింసించడమే, అవమానించడమే. ఇన్ని సంవత్సరాల నుంచి మేము పనిచేస్తూ ఉన్నాం, అనేక అచీవ్మెంట్స్ సాధించాం. కాబట్టి ప్రభుత్వం ఈ వర్షాన్ని వెనక్కి తీసుకోవాలి, అంగన్వాడీలను అవమానించడం మానుకోవాలి. గత ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో రిటైర్మెంట్ బెనిఫిట్స్ను కూడా అమలు చేయకుండా గ్రాట్యుటీ పేరుతోటి రిటైర్మెంట్ బెనిఫిట్స్లో కూడా కోత విధించి ఈ ప్రభుత్వం అంగన్వాడీలని అత్యంత అన్యాయానికి, దుర్మార్గానికి, దోపిడీకి చేస్తూ ఉంది. ఈ పాటికి అతి తక్కువ వేతనంతో వెట్టి చాకరీ చేపించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్ కానీ, ఆయా కానీ, స్కూల్లో ఉన్న పిల్లలు కానీ అటెండెన్స్ ఫోన్లోనే అటెండెన్స్ వేయాలని చెప్పి సిస్టంగా అమలు జరిగితే అవి మొత్తం కూడా మూతపడే స్థితికి దారిపోతూ ఉంది. కాబట్టి ఇంత ప్రమాదం కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క 2G వర్షన్ యొక్క యాప్ సిస్టాన్ని CITగా అంగన్వాడీ యూనియన్గా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అంగన్వాడీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి దీంట్లో ఉన్న సమస్య పరిష్కారం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే పనిచేయటువంటి ఫోన్లు ఉన్నాయో ఈ పనిచేయని ఫోన్లు మొత్తం కూడా ప్రభుత్వానికి వెనక్కిస్తూ ఉన్నాం. అధికారులు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రభుత్వానికి విన్నవించి బాగా పనిచేసేటువంటి ట్యాబ్లు 5G ఫోన్తో 5G సిగ్నల్స్ తోటి పనిచేసినట్టు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మోటూరు ఉదయం 23వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు పేర్లమాన్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మోటూరు ఉదయం ట్రస్ట్ 5వ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మెడికల్ క్యాంపులో మహిళలకు సంబంధించిన సమస్యలు, ఎముకలు, కీళ్లకు సంబంధించిన డాక్టర్లు ఉదయని, డాక్టర్ సందీప్, డాక్టర్ ప్రకాష్ వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. కార్యక్రమంలో 5వ జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల రమాదేవి, సభ్యులు SK నాగూర్బి, బి పద్మ, కె రాజేశ్వరి, SK కాళేశ బేగ్, కృష్ణారెడ్డి, వినోద్, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. వెళ్ళండి. థైరాయిడ్, బీపీ, షుగర్ ఉందా? సిరప్ రాస్తున్నాను వాడుకో. తీసుకెళ్లే దానికోసం ఈ వైద్య సేవల్ని అట్లాగే సో అందుకని మీరు అందరూ ఇక్కడికి వచ్చిన మహిళలందరూ కూడా ఆర్థికంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు ఏం చేయాలనేది దానికి చదువు వీలైతే చదువుకోండి, చదువు లేకపోయినా కూడా చేయగలిగిన పనులు ఎన్నో ఉంటాయి. మన కళ్ళ ముందే అట్లా స్ఫూర్తినిచ్చే జీవితాలు ఎన్నో పేపర్లో మీరు చూస్తూనే ఉంటారు. ఇట్లా ఇంతే చదువుకుంది కానీ ఆమె ఇంతలా టాప్ లెవెల్కి వెళ్ళిందని. సో అట్లా పట్టుదల, కృషి అవి ఉంటే కనుక ముందుకు వెళ్ళొచ్చు. సో అట్లా మీరందరూ మీ జీవితాలని చక్కగా ముందుకి బాగా ప్రోగ్రెసివ్గాను, బాగా ఎకనామిక్గాను డెవలప్ అయ్యేటట్టుగా తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నాను. ఈ క్యాంపును కూడా మీరందరూ సద్వినియోగపరచుకోండి. ఉచితంగా మందులు కూడా ఈరోజు మహిళలు మనం చూస్తూ ఉంటే ఇప్పుడు అన్ని చోట్ల బయటకు వస్తున్నా, అన్ని విధాల కొంత గతం కంటే కూడా మెరుగ్గా ఉన్నాం అని చెప్పేసి బయటకు కనిపిస్తున్నా. అంటే మహిళలు బయటికి రాలేని ఆ రోజుల్లో పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది మహిళల పైన. అలాంటి పరిస్థితుల్లో అంటే స్వాతంత్రోద్యమంలో కూడా మహిళల్ని భాగస్వాములు చేసేదానికోసం
ఆనాడు ఉన్నటువంటి ఇలాంటి మహనీయమైనటువంటి మోటూరు ఉదయం గారు లాంటి వాళ్ళు చాలా ధైర్య సాహసాలతోటి ముందుకొచ్చి మహిళలను చైతన్యం చేసి పోరాటాల్లో తీసుకొచ్చారు. వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మహిళలందరూ ఐక్యంగా ఉండాలని చెప్పేసి ఈరోజు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఈ రాష్ట్రంలో మహిళా ఉద్యమాన్ని నిర్మించడంలో మోటూరు ఉదయం గారి పాత్ర కీలకమైంది. రాష్ట్రంలో మహిళలు వంటింటికే పరిమితమై శ్రమ దోపిడీకి గురవుతూ ఉన్న పరిస్థితుల్లో మోటూరు ఉదయం గారు రాష్ట్రం మొత్తం తిరిగి మహిళలను చైతన్యపరిచి ఈ రాష్ట్రంలో ఉద్యమాలను నిర్మించడం కోసం కీలక పాత్ర పోషించారు. అలాగే ప్రజలకు వైద్య సేవ అందని పరిస్థితుల్లో వాళ్ళ ఇద్దరు కూతుళ్ళు టాన్యా గారిని ఉషా గారిని వైద్య విద్య నేర్పించి ప్రజలకి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం కోసం ఉచితంగా వైద్య సేవ. ఒంగోలు మంగమూరు రోడ్డులోని అర్బన్ ప్రైమ్ హెల్త్ సెంటర్లో క్లస్టర్ మీటింగ్ నిర్వహించారు. నెలవారీ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలతో పాటు రోజువారీ కార్యక్రమాల రిపోర్టులపై సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. బాలింతలకు నవజాత శిశువులకు టీకాలు, క్యాన్సర్ అనుమానిత కేసులపై సమీక్షించారు. క్లస్టర్ సమావేశంలో అర్బన్ హెల్త్ సెంటర్ల ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా గుడివాడలో ఈ నెల 11 నుండి 13వ తేదీ వరకు జరుగుతున్న రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఒంగోలులోని భారత జాతీయ వ్యాయామ కళాశాలలో డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎస్డిఓ రాజేశ్వరి, ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు కుర్రా భాస్కరరావు పాల్గొన్నారు. జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ సుశీల స్పాన్సర్ చేసిన ఫ్రీ కాస్ట్యూమ్స్ని డిఎస్ఓ ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి సుమారు 150 మంది క్రీడాకారులు హాజరయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను ముఖ్య అతిథులు అభినందించారు. రాష్ట్ర స్థాయిలో కూడా ప్రకాశం జిల్లాకు ఎన్నో పథకాలు తీసుకురావాలని జిల్లా అసోసియేషన్ కార్యదర్శి గుంటి భక్త ధ్రువుడు తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షులు రమేష్, ఉపాధ్యక్షులు గుంటి పవన్ కుమార్, జాయింట్ సెక్రటరీ మల్లికార్జునరావు, రాఘవరావు, క్రైమ్ బ్రాంచ్ సాయి, అనిల్, పిఈటి అశోక్ పాల్గొన్నారు. నడుము పట్టేసి ఇలా కూర్చున్నావు కదా, ఇలా కూర్చున్నప్పుడు స్పీడ్ ఇలా నిలబడు. అది కూర్చో. తేదీల్లో గుడివాడలో జరిగే స్టేట్ టోర్నమెంట్లో మన ప్రకాశం జిల్లా టీము గోల్డ్ మెడల్ సాధించాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే జాతీయ పోటీల్లో వీళ్ళు గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళకి ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున సగౌరవంగా గౌరవిస్తామని చెప్పేసి, వాళ్ళకి స్పెషల్ ఇన్సెంటివ్ ఇప్పిస్తామని చెప్పేసి ఈ యొక్క క్రీడలు కేవలం మెడల్స్ కోసమే కాదు, శారీరకమైన ఆరోగ్యం కోసం, మానసికమైన వికాసం కోసం ఈ యొక్క ఒంగోలు చరిత్రలోనే కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క వ్యాయామ కళాశాల అనేక మంది జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేస్తుంది. అదేవిధంగా ఈ నెల 11 నుంచి 13 దాకా జరిగేటువంటి గూడూరులో జరిగేటటువంటి ఆ యొక్క క్రీడా పోటీల్లో ఈ యొక్క ప్రకాశం జిల్లా నుంచి అత్యధిక మెడల్స్ సాధిస్తారని చెప్పి నా దగ్గర నుంచి 8 మంది దాకా ఇంటర్నేషనల్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం స్కూల్ గేమ్స్లో ఓవరాల్ టీమ్ ఛాంపియన్షిప్ కొట్టుకుంటూ
అన్ని గేమ్స్లో యూనివర్సిటీస్లో ప్రతి ఒక్క దాంట్లో ప్రకాశం జిల్లాకి ఇవన్నీ తెస్తూ అలాగే మన జిమ్లో పార్టిసిపేషన్ చేసిన ప్రతి సంవత్సరం పిల్లలకి మన జిమ్ పవర్ లిఫ్టింగ్లో వెయిట్ లిఫ్టింగ్లో రాణించిన పిల్లలకి IIITలో కానీ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ఫ్రీ సీట్లు వస్తూ ఉన్నాయి. అలాగే ఈ కార్యక్రమంలో ఇవి ముఖ్యంగా ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఇవాళ మా గౌరవ DTC మేడం సుశీలా మేడం గారి బ్లెస్సింగ్స్తో ఒక 20 మంది క్రీడాకారులకి కిట్ ఆర్టికల్స్ స్పాన్సర్ చేశారు మేడం. అది కిట్ ఆర్టికల్ లాంచింగ్ గౌరవ DSDO గారి ద్వారా చేశాము. కొరిసిపాడు మండలంలో రేషన్ కార్డులకు ఈకేవైసీ పూర్తి కాని లబ్ధిదారులు గ్రామంలో ఉన్న రేషన్ డీలర్లు MDK ఆపరేటర్ల వద్ద వెంటనే ఈకేవైసీ చేయించుకోవాలని తహసీల్దార్ జీవి సుబ్బారెడ్డి తెలిపారు. ఈకేవైసీ చేయించుకుంటేనే వచ్చే నెలలో రేషన్ సరుకులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కావున ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరారు. కొరిసిపాడు మండలానికి సంబంధించి రైస్ కార్డు ఈకేవైసీ గత నెల 31వ తారీఖు గడువు అయిపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ ఒక నెల అంటే ఏప్రిల్ చివరి వరకు పొడిగించడం జరిగింది. దీని మండలంలోని అందరూ రేషన్ కార్డుదారులందరూ సద్వినియోగపరచుకోవాలి. అందరూ ఈకేవైసీ 100% చేసుకున్నట్లయితే వచ్చే మే నెలకు సంబంధించిన దాంట్లో మన రేషన్ తీసుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఇది గమనించి మండలంలోని అందరూ కూడా ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో కుటుంబ సభ్యులందరికీ కూడా మీ దగ్గరలో మీ రేషన్ డీలర్లు కానీ లేదంటే MD ఆపరేటర్ల దగ్గర కానీ ఈకేవైసీ చేయించినట్లయితే ఫర్దర్గా తదుపరి వచ్చే నెలలో రేషన్కి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఇదందరూ సద్వినియోగపరచుకొని. డి న్యూస్లో నేటి మాట. చేసే ప్రతి ప్రయత్నం గెలుపును ఇవ్వకపోవచ్చు, కానీ గెలవగలమనే నమ్మకాన్ని ఇస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ డి న్యూస్.